Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. మనం జకర్యా గ్రంథంలో ఉన్న వస్త్రాల గురించి నేర్చుకుంటున్నాం కదా. మలిన వస్త్రాలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. మనం అదే ఏరియాకి వెళ్దాం రండి. వస్త్రాలు ఎక్కడ ఎలా మనకి వస్తున్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన క్రియల్ని బట్టి మనకి వస్త్రాలు ధరింపబడతాయి. పలుకుదామా మాట? మన క్రియల్ని బట్టి మనకు వస్త్రాలను దేవుడు ధరింపజేస్తారు. ఆ విషయం మనకి అర్థమవ్వాలి. చూడండి, ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట 4వ వచనంలో, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. ఈరోజు మనం చూడవలసిన ప్రాముఖ్యమైన మాట దోషమును పరిహరించుట. పలుకుదామా మాట? దోషమును పరిహరించుట. దోషమును పరిహరించుట. దయచేసి మిగిలిన వారు మ్యూట్లో పెట్టుకోండి. పలికేటప్పుడు మాత్రం మ్యూట్ తీసి పలకండి. ఎందుకంటే ఇవి చాలా కీలకమైన విషయాలు. ఇవి మన హృదయం లోపలికి వెళ్ళాలి. ఎవరు వింటున్నారు, ఎవరు ఉన్నారు, వీటన్నిటిని పక్కన పెట్టండి. మీరెక్కడ ఉన్నారు అనేది కూడా మర్చిపోండి. దేవుని సన్నిధిలో ఉన్నామని నమ్మండి. కొండ మీద కూడా గొర్రెల్ని మేపుకోవడానికి వెళ్ళిన సమయం మండుచున్న ఒక పొదని చూసినప్పుడు, ఇది ఏంటి అని చూడ్డానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆ పొద ఎందుకు కాలిపోలేదు అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొదలో నుంచి వస్తున్న స్వరం, ఇది పరిశుద్ధ స్థలమని, నీ చెప్పులు విడిచిపెట్టమని. అదే రీతిగా ఆయన వాక్కు విడుదలవుతున్న ఆ సమయం, అది పరిశుద్ధ సమయం. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్కు చెవులలో పడుతుందా? అయితే చాలా జాగ్రత్తగా విందాం. మనం అలా ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో వాక్యం లోపలికి, అంటే హృదయం లోపలికి చొచ్చుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక దున్నబడని నేలలో ఒక విత్తనం వేస్తే అది ఫలిస్తుందా? లేదు కదా. కానీ దున్నబడిన నేలలో సరిగా వేసిన విత్తనం ఎలా అయితే మంచి వేర్లు ఇచ్చి మంచి ఫలం బయటికి ఇస్తుందో, అదే రీతిగా రాజ్యమును గురించిన సువార్త అయిన వాక్యమైన విత్తనం కూడా హృదయం లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి. అందుకే మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, ప్లీజ్. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. మీ దగ్గర నుంచి వస్తున్న శబ్దాల వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అలాగే అంకుల్. థ్యాంక్ యూ మాస్టర్. సో మనం వాక్యమును హృదయం లోపలికి చొచ్చుకుని వెళ్ళేటట్టుగా మనం ఈరోజు మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. మన దోషములట పరిహరించబడాలి. మన దోషమును పరిహరించి అప్పుడు ప్రశస్తమైన వస్త్రములను అలంకరిస్తానని అక్కడ చెప్తున్నారు. అంటే మన దోషం పరిహరించకుండా మనకి ఉతికిన వస్త్రాలు మనకి రావు, ప్రశస్తమైన వస్త్రాలు మనకి రావు. మనకి వస్త్రాలను ధరింప చేయాలని ప్రభు ప్రయత్నం. అందుకే వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నారట. ఏంటంట? వాక్యం అనే ఉదక స్నానం చేత. ఉదకము అంటే ముందుగా చెప్పుకున్నాం కదా, నీళ్ళు. ఉదకం అంటే నీరు. వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యముతో
నీళ్ళతో స్నానం చేపిస్తే ఎలా ఉంటుందో అలా. మరి ఇప్పుడు ఆలోచించండి, మనల్ని మన వస్త్రాలని ఉతకడానికి ఆయన వాక్యం అనే నీరును మాత్రం పట్టుకుంటే సరిపోతుందా? సబ్బు కూడా కావాలి కదా. సబ్బు కానీ, సర్ఫ్ కానీ, సోడా కానీ ఏదో ఒకటి కావాలి. మనల్ని ఉతకడానికి ఆయన ఏ రీతిగా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆయన వస్తున్న దినం ఎవరు సహించగలరు అని. ఆయన కనబడినప్పుడు ఎవరు ఓర్వగలరు, ఓర్చుకోగలరు అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఆయనట కంసాలి అగ్ని వంటి వాడట. రెండవ మాట, చాకలివాని సబ్బు వంటి వాడట. చాకలివాని సబ్బు. చూడండి, పాతకాలంలో మన ఇంటిలో మరకలు పోకపోయినా, బాగా మాసిపోయినా మైలు బట్టల్ని చాకలి వాళ్ళకి వేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? బాగా ఉతికి ఆరేసి ఐరన్ చేసి లెక్కగట్టి తీసుకుని వస్తారు. లోకంలో ఒక సామెత కూడా ఉంది. ఏమని? చదువుకున్న వాడికంటే చాకలివాని మేలని. ఎందుకు? వాళ్ళ లెక్కలు తప్పరు. చదువుకోకపోయినా వాళ్ళ లెక్క తప్పరు. ఇప్పుడు అటువంటి చాకలివానితో అటువంటి చాకలివాని సబ్బుతో పోల్చుకుంటున్నారండి. ఏమని చెప్తున్నారు? చాకలివాని సబ్బు వంటి వాడట. అందుకే ఆయన ఏమంటున్నారు? ఆయన కనబడితే ఎవరు ఓర్చుకోగలరు? చూడండి, కొన్ని బట్టలు చిరిగిపోతాయి. దేనికి చిరిగిపోతాయి? బండకేసి కొడుతున్నప్పుడు కానీ, లేదా గట్టిగా నలుపుతున్నప్పుడు కానీ చిరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? అవి ఓర్చుకోలేకపోతున్నాయి. అవి తట్టుకోలేకపోతున్నాయి. వాటిని జస్ట్ బట్టలుగా కాకుండా కొంచెం ప్రాణం ఉన్నవి అనుకోండి, ఆలోచించండి, ఓర్చుకోలేక కేకలు పెడతాయి, బొబ్బలు పెడతాయి. అవి నిర్జీవమైన వస్తువులుగా ఉన్నాయి కనుక వాటి స్వరం మనకు వినపడట్లేదు, కానీ అవి ఓర్చుకోలేక కొన్ని అయితే చిరిగిపోతాయి కూడా. అలా బలహీనమైన వాటిని దేవుడు బలపరుస్తున్న సమయం. దీనిని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆయన గురించే, యేసయ్య గురించే చెప్తున్న ఒక మాటను చదువుకుందాం. యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆయన గురించి చెప్తున్న మాటను చదువుదాం. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఇక్కడ ఆయన చేట ఆయన చేతిలో ఉందట. ఇప్పుడు ఆయన్ని ఎవరిగా చూపిస్తున్నారు? పంట మొత్తం పండించిన ఒక రైతుతో పోల్చి చూపిస్తున్నారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నప్పుడు జరుగుతున్న విషయం, మనకి చేట చేతిలో ఉంటే ఖాళీగా ఉంటామా? ధాన్యము పోసి చెరుగుతూ ఉంటాం. చెరిగేటప్పుడు కొంచెం స్లో మోషన్లో ఆలోచించండి. ఒక్కొక్కసారి ధాన్యం పైకి ఎగురుతున్న ప్రతిసారి ఏం జరుగుతుంది? గట్టి గింజలు మళ్ళా అందులో పడతాయి. కానీ గట్టి గింజలు కానీ
పొట్టు ఉందనుకోండి, గట్టి గింజలు కాని పొట్టు ఉందనుకోండి, అదేమవుతుంది? ఎగిరిపోతూ ఉంటుంది. ఒక్కొక్క అడుగులో లేదా ఒక్కొక్కసారి ఎగరేసిన ప్రతిసారి పొట్టు ఎగిరిపోతుంది. నేను అంటాను, ఒక 20 సార్లు ఎగరేశారనుకోండి, ఎన్నిసార్లు అండి? 20 సార్లు. 20 సార్లు ఎగరేసినప్పుడు 20వ కూడా ఎగిరిపోయే పొట్టు ఉంటుంది. అంటే మొదట 19 దెబ్బలు తప్పించుకున్నాయనే కదా అర్థం. బాగుగా శుభ్రపరుస్తారట. ఆ మాట విన్నారా? ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, అంటే గోధుమలో పొట్టు కలవదు, ఉండదు. అప్పటి వరకు ఒకటే ఉన్నా సరే అది కలవదు. ఇదెంత సత్యమో అలాగనే ఆయన ఉతుకుతున్నప్పుడు కూడా, ఆయన ఉతుకుతున్న అనుభవంలో తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా జరుగుతున్న విషయం ఏంటి? ఓర్చుకోలేనివి చిరిగిపోయి తప్పిపోతాయి. ఆ థ్రెషోల్డ్ని కూడా ఆయన అక్కడ మెజర్ చేస్తున్నారని అర్థం. ఆయన అక్కడ కొలుస్తున్నారని అర్థం. ఎవరు నిలవబడగలరు? దానిని తట్టుకొని అలా శుద్ధీకరణలో నిలబడడం సాధ్యమైతేనే ఈ ప్రయాణంలో కూడా కొనసాగడం సాధ్యమవుతుంది. విశ్వాస ప్రయాణంలో ఒకసారి ఆలోచన చేయండి. దోష పరిహారణ కొరకు ఆయన వాడుతున్న ఒక పద్ధతి, దోష పరిహారం కొరకు ఆయన మనల్ని ఒక బట్టల్ని కనుక ఒక చాకలి వాడు ఉతికినట్టుగా మనల్ని ఉతికి ఆరేస్తారు. అది మేలుకే. పలకండి, అది మేలుకే అని. మేలుకే. మన లోపల ఉన్న దోషం, అది దోషం అని కూడా మనం గ్రహించమండి. ఎందుకంటే మన దృష్టిలో పాపము అంటే చాలా పెద్ద పెద్ద పాపాలే మనకి పాపాలుగా అనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో పాపం అనిపించేవి మనకి పాపంగా కనపడాలి. మన దృష్టిలో పాపం అనిపించనివి, గొప్పగా కనిపించేవి మేబీ దేవుని దృష్టిలో పాపం అవ్వచ్చు. మన దృష్టిలో పాపం కానివి దేవుని దృష్టిలో పాపం కావచ్చు. మన దృష్టిలో, మన నీతిలో మనం ఆలోచన చేసినంత కాలం మనకు ఆయన నీతి అర్థం కాదు. అలా కాకుండా ఈరోజు మనకు జరగాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతున్న సమయం, జరుగుతున్న కార్యం ఆయన దృష్టిలో ఏది పాపమో, ఆయన దృష్టిలో ఏది దోషమో మనకి కూడా అది దోషంగానే కనిపిస్తుంది. ఆయన దృష్టిలో ఏది నిర్దోషమైన కార్యమో అది మనకి కూడా నిర్దోషంగానే కనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేద్దాం. ఏ విషయము నాకు దోషంగా కనిపిస్తుంది, ఏ విషయము నాకు నిజముగా దోషంగా కనపడాలి అని. అలా గనక మనం వాక్యంను చదవగలిగితే, అలా గనక ఆ దృష్టితో కనుక మనం వాక్యంను చదవగలిగితే, మనకు ఆయన దృష్టిలో ఏది పాపమో ఏది దోషమో కనిపిస్తుంది. అప్పుడు మనల్ని మనం శుద్ధీకరించుకోవడం సాధ్యమవుతుంది. ప్రభు యొద్దకు వచ్చుచున్న కాలం, ఆయన చెప్పుతున్న ప్రతి దినం మనం ఆయన సన్నిధికి వెళ్తున్న అనుభవం ఉందా? ఆయన చెప్పుతున్న ఒక శ్రేష్టమైన విషయం మనం చదవాలి. వెళ్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15,
16, 17 వచనాలు చదువుకుందాం ఒకసారి. 15, 16, 17. చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షంగా వాదించుడి. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు అలా చెప్తున్నారు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన చేతులకి రక్తం ఉన్నట్లుగా మనకి కనపడదు. ఎవరికి కనిపిస్తుంది? ఆ రక్తం యొక్క దోషం, మన ప్రాణంలో కలిసి ఉన్న దోషం ఎవరికి కనిపిస్తుంది? దేవుని కళ్ళకు కనిపిస్తుంది. అందుకే ఆయన చెప్తున్నప్పుడు ప్రార్థన చేసినను వినను అంటున్నారు. మన దోషము పరిహరించబడకుండా మన ప్రార్థన కూడా ఆయన వినరట. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి, ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. ఇప్పుడు చేతులకి అంటుకున్న రక్తం దేవుని కళ్ళకు కనిపిస్తుంది, మన కళ్ళకు కనపడట్లేదు కదా. మరి నువ్వు శుద్ధీకరించుకున్న తర్వాత నీ కళ్ళకు కనపడని పాపం నువ్వు ఎలా కడుక్కుంటావు? నీ చేతులకి రక్తం అంటుకుంది, దాన్ని శుద్ధీకరించుకోవాలి. కడుగుకున్న తర్వాత చెక్ చేసుకోమా, తెల్లగా వచ్చిందా లేదా అని చేసుకోవాలి కదా. మరి అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, వేడిగా ఉందన్న విషయం మనకు అర్థమైంది. ఎంత వేడిగా ఉందని చూడాలంటే దానికి ఒక పరికరం కావాలి కదా. థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తాం. జ్వరం బాగా 103, 104 ఉందనుకోండి, ఏం చేస్తాం? టాబ్లెట్ ఇస్తాం. తగ్గిందా లేదా అని మళ్ళీ చెక్ చేయాలనుకోండి, మళ్ళీ చేయి పెట్టి చూస్తామా, అదే థర్మోమీటర్ పెట్టి చూస్తామా? అదే థర్మోమీటర్ మరలా మనకి నిర్ధారణ చేస్తుంది అది తగ్గిందని. ఇప్పుడు 99కి వచ్చిందనుకోండి, ఎవరు చెప్పారు? అదే థర్మోమీటర్. అదే విధంగా వాక్యం చదువుతున్న మనం వాక్యం చదివేటప్పుడు మన దోషం ఏంటో మనకు కనపడాలి, మన పాపం ఏంటి మనకు కనపడాలి. మనం ఏ ఏరియాలో మనం క్లియర్ చేసుకోవాలి, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఇవన్నీ విషయాలు కూడా మనకి వాక్యంలో కనపడాలి. అలా కనిపించిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటి? మరలా కడుక్కున్న తర్వాత మనం శుద్ధి అయ్యామా లేదా అని మరలా అదే వాక్యంతో సరిపోల్చుకొని చూడాలి. ఒకప్పుడు నిర్జీవమైన మాటలు మన మధ్యలో ఉన్నాయి అని వాక్యం చూపించడం ద్వారా మనం మారాలి అని అనుకున్నాం అనుకోండి, మారుతున్న సమయం మనం ఏం చేయాలి? మరలా అదే వాక్యం చేత మరలా పరీక్షించుకోవాలి. అప్పుడు నిర్జీవమైన మాటలు మన మధ్యలో ఉండినాయి, ఇప్పుడు అవి మారాయా లేదా అని అదే వాక్యం చేత పరీక్షించినప్పుడు మనకి తేటగా తెలియాలి. ఇది ఈ మనస్సు ఎలా ఉండాలి అంటే, ఒక ఎగ్జామ్ రాస్తున్న బిడ్డ వలె ఉండాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పరీక్ష పత్రం తీసుకొని, ప్రశ్న పత్రం తీసుకొని రాసిన తర్వాత ఆ సమాధానాలు రాసిన ఆ ఆన్సర్ షీట్ ఉందే, దానిని ఇన్విజిలేటర్ చేతిలో పెట్టే ముందు చెక్ చేసుకుంటామా లేదా?
అన్నీ రాసామా లేదా, పేరు రాసామా లేదా, అన్ని ఆన్సర్స్ రాసామా లేదా చెక్ చేసుకునే కదా ఇస్తాము. ఎట్లా పడితే అట్లా ఇచ్చేయము కదా. అలా దేవుని సన్నిధికి వచ్చే ముందే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలట. దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకునే ముందే మనల్ని మనం కడుక్కోవాలట. ఆయన చెప్తున్న విషయం చూడండి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. ఎవరు శుద్ధి చేసుకోవాలి? మనమే. ఇప్పుడు మన మలినం మనకు కనపడాలి, మన మైల మనకు కనపడాలి. అప్పుడే కదా శుద్ధి చేసుకుంటాం. లేకపోతే నేను బాగానే ఉన్నాను అని భ్రమలో బ్రతికేస్తాం. కానీ ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాత మన నీతి క్రియలు, మన మురికి గుడ్డల వలన ఆయన వెలివేస్తారేమో. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రతి దినం ప్రార్థనలో ఏకీభవించడానికి కలుస్తున్న మనం ప్రార్థనలోనికి రాకముందే ఒక శుద్ధీకరణ ప్రార్థన మనకు ఉండాలి. ఒక శుద్ధీకరించబడిన ప్రవర్తన మనకు ఉండాలి. మన క్రియలు మనకి ఎటువంటి వస్త్రాలు ఉన్నాయి అనే విషయాన్ని నిర్ధారించి చెప్తాయి. మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నామని. ఆనాడు ఆది దంపతులైన ఆదిలో ఉన్న ఆదాము కానీ అవ్వలు కానీ అంజురపు ఆకులు వేసుకోలేదా, ధరించుకోలేదా? అయినంత మాత్రాన వాళ్ళ దిగంబరత్వం ఏమైనా తొలగింపబడిందా? లేదు కదా. అదే రీతిగా మనం కూడా ఎంత పట్టు వస్త్రాలు ధరించినా, ఎంత గొప్పగా తయారైనా, ఎన్ని నగలు పెట్టుకున్నా, ఎంత సూపర్గా కనిపించినా మన దోష క్రియలు ఆయనకు కనిపిస్తాయి. మన పాప క్రియలు ఆయనకి కనిపిస్తాయి. మనం శుద్ధి చేసుకుంటున్న విషయం కూడా ఆయనకు కనిపిస్తుంది. హృదయాంతరంగం లోపలికి కూడా చొచ్చుకొని దూరి చూస్తున్న దేవుడు. హృదయ ఆలోచనలు, ఊహల తలంపుల్లో కూడా ఆయన చూస్తున్న దేవుడు. మనం బయటికి మాట్లాడుతున్నప్పుడు యామారించచ్చు. మనం బయటికి కనిపిస్తున్నప్పుడు మనం మేబీ అనొచ్చు, నా గురించి నీకేం తెలుసు అని. కానీ దేవునికి తెలీదా? వాక్యానికి తెలీదా? ఆయనకు తెలియంది ఏదైనా ఉందా? ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? ఆయనకు మరుగైంది ఏదీ లేదు. అందుకే ఆయన ముఖ్యంగా చెప్తున్న మాట, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. ఎందుకు అలా చెప్తున్నారు? మేలు చేయడం మనకి రాదు గనుక. ఏ మనిషికైనా సరే ఇంకొక మనిషి కీడు చేయడమే మనకొచ్చు. ఎందుకు? మనం స్వతంత్రించుకున్న పాపపు జీవితం వలన దేవుడు ఏం చెయ్యమన్నారో అది చెయ్యట్లేదు, ఏది వద్దన్నారో అది చేస్తున్నాం. ఏది చెయ్యొద్దంటున్నారో దానిని చేస్తున్నాం, ఏది చెయ్యమన్నారో అది చెయ్యట్లేదు. అందుకే ఆయన చెప్తున్నారు, మేలు చేయుట నేర్చుకొనుడి. నిజంగా మేలు చెయ్యాలి అంటే నేర్చుకోకుండా ఒకడు చెయ్యలేడు. అంటే శ్రద్ధ పెట్టాలి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఒక మంచి పాలకూర కానీ ఇటువంటి ఆకుకూరలు ఏవైనా మనం ఇంటిలో పెంచాలనుకోండి, దాన్ని కొంచెం శ్రద్ధగా పెంచాలి. ఒక్కరోజు నీళ్లు పోయకపోయినా వాడిపోతాయి. మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా పిచ్చి మొక్కలు చూస్తున్నాం కదా, వాటికి ఒక్కరోజు నీళ్ళు లేకపోయినా వాడిపోతాయా? వాటికి ఏమీ అవ్వట్లేదు. ఇవెంత సత్యమో, ఎంత వాస్తవమో. అలా మేలు చేయుట అనేది మనం అలా నేర్చుకొని దాన్ని కాపాడుకోవాలి.
ఒక్కరోజు దాని మీద శ్రద్ధ పెట్టకపోయినా వాడిపోతాం. ఒక్కరోజు శ్రద్ధ పెట్టకపోయినా మరలా పాత స్వభావం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? లైట్ ఆపితే చీకటి కోసం ఏం లైట్ వేయాల్సిన పని లేదు, చీకటి కోసం స్విచ్ వేయాల్సిన పని ఏం లేదు. లైట్ ఆపితే చాలు చీకటి ఎలా ఉంటుందో అలా మేలు చేయడం ఆపితే చాలు కీడు అనేది అలా మనం చేస్తూనే ఉంటాం. ఇది మన క్రియలను బట్టి మాట్లాడుతున్న మాటలే. ఎన్ని క్రియల్లో మనం మారాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలట, మనల్ని మనం కడుక్కోవాలట, మన దుష్క్రియలను తొలగించుకోవాలట, మనం మేలు చేయడం నేర్చుకోవాలట. ఇన్ని చెప్పుతున్న దేవుడు ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఇంకా మైలు బట్టలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఆయన తొలగిస్తారు. ఒక మాట చెప్పనా? మేము ఇంజెక్షన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంత స్నానం చేసినా స్పిరిట్ పెట్టి కాటన్ పెట్టి ఒకసారి తుడిస్తే మళ్ళీ మట్టి బయటకు వస్తుంది. ఇప్పుడే స్నానం చేసినా సరే మళ్ళీ స్పిరిట్ కాటన్తో గనక తుడిస్తే అక్కడ మళ్ళీ మలినం అనేది వస్తూనే ఉంటుంది. అదే రీతిగా మనం మన నీతిలో మన దృష్టిలో మనం ఎంత శుద్ధీకరించుకున్నా ఎంత బాగు చేసుకున్నా దేవుని దృష్టి దగ్గరికి వచ్చేసరికి, ఆయన సన్నిధి దగ్గరికి వచ్చేసరికి, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన వాక్యం అనే అద్దంలో ఇంకా ఎక్కడో మిగిలే ఉంటుంది. మన దోషములు, అట్టి దోషములు కూడా పరిహరిస్తానని చెప్తున్నారు ఆయన. ఆమేన్. మన దృష్టిలో మనవేవి కడుక్కోలో ఆయన చూపిస్తారు. వాటిని కడుక్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంకా సూక్ష్మంగా చూపిస్తారు. అంటే భూతద్దంలో పెట్టి చూపిస్తారు చూడండి, అలా. ఇంకొక భాషలో చెప్పుకుందామా, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇంకా సూక్ష్మమైన విషయాలు కనిపిస్తాయి కదా, అలా. అంటే హృదయపు ఆలోచనలు బయట ఎవరికి తెలియకపోవచ్చు, కానీ భూతద్దం పెట్టి ఈరోజు నీ హృదయంలోకి నువ్వు తొంగి చూడు, కనిపిస్తాయి. అవి కూడా క్లియర్ చేసుకోమని ప్రభు చెప్తున్నారు. దోషక్రియలు పరిహరించకుండా ఆయన మనల్ని బట్టి ఆయన ఏమీ చెయ్యలేరు. కారణం ఏంటి? కారణం ఉంది. మన దోషములు పరిహరించకుండా మనల్ని బట్టి ఆయన కదలలేరు. ఎందుకు అంటే కొన్ని యూనివర్సల్ లాస్ ఉంటాయండి, వాటిని దేవుడు కూడా మార్చలేరు. ఆయన నోటిలోంచి వచ్చిన ఒక్కొక్క పదం ఆయన దానికి కట్టుబడి ఉంటారు. ఒక రాజు చూడండి, నోటిలో నుంచి ఒక మాట వస్తే ఇక దానికి ఆయన కట్టుబడే ఉంటాడు కదా ఆ రాజు. ఈ లోకపు రాజులే నోటిలోంచి ఒక మాట వస్తే అంత సీరియస్ అయితే, ఇప్పుడు రాజులకే రాజు, దేవుళ్ళకే దేవుడు, ఇలా మనం పలుకుతాం కదా. కానీ ఆయన సార్వభౌమ అధికారం ఒకసారి ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన రాజులకి రాజు. మరి అటువంటి రాజాది రాజుకి ఆయన నీతి ఒకసారి చెప్పిన తర్వాత దానిని బట్టి కదులుతారు తప్ప దానిని తప్పించి ఆయన కదలడానికి వీల్లేదు కదా. ఒక మాట జ్ఞాపకం చేయనా, బాప్తిస్మం ఇచ్చే యోహాను, నీ చెప్పులు వారిని పెట్టడానికైనా నేను పాత్రుడని కాను, నా వలన నువ్వు బాప్తిస్మం తీసుకుంటాను అంటున్నావు ఏంటి అన్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? నీతి యావత్తు కానిమ్ము. అంటే నీతి నెరవేర్చడానికి యేసుప్రభు తీసుకుంటున్న శ్రద్ధ ఒకసారి ఆలోచిద్దాం.
ఆయన నీతి నెరవేర్చడానికి ఆయన ఎంతగా తన్ను తాను తగ్గించుకుంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం. మన నీతిని బట్టి కాక ఆయన నీతిని బట్టి ఆయన దోషమును పరిహరిస్తానని చెప్తున్న సమయం, ఆయన మనల్ని ఆయన రక్తం ద్వారానే కడుగుతున్నారు. మన పాపం, మన దోషం ఎక్కడ కలిసిపోయాయి తెలుసా? రక్తంలో కలిసిపోయాయి. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఉప్పు ఉప్పగా ఉన్నప్పుడు వేరు చేయగలం, కూరలో కలిసిపోయిన తర్వాత వేరు చేయగలమా? చేయలేం కదా. అలాగనే పాపం మనలోనికి ఎంటర్ అవ్వనంత వరకు పర్లేదు, కానీ అది మన రక్తంలోకి ఆల్రెడీ ఎంటర్ అయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయగలం? మనమైతే ఏం చేయలేం. పాపమును మనమైతే ఏం చెయ్యలేం. అందుకే ఆ పాపాన్ని కూడా పరిహరించడానికి, మన రక్తాన్ని కూడా శుద్ధీకరించడానికి ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు కదా. మరి ఆయన రక్తం చిందించారని బోరున ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. ఆ ఏడుపు తర్వాత మన క్రియలు మార్పు రావాలి. పలకండి, మన క్రియలలో మార్పు రావాలి అని. మన క్రియలలో మార్పు రావాలి. మరి ఎటువంటి క్రియల్లో మార్పు రావాలి? ఆయన ఏ మార్పు కోరుకుంటున్నారు? ఇటువంటి విషయాలన్నీ మనకి మొట్టమొదటిగా తెలియాలి. మారాలి 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 అని చెప్పుకుంటున్నాం. దోషం దోషం, పాపం పాపం అని చెప్తున్నాం. కానీ ఏది దోషము, ఏది పాపము, ఏది మరణకరం, ఏది జీవదాయకం, ఇవి మనకు అర్థం అవ్వాలి కదా. వాక్యం చదువుతున్న ప్రతిసారి మన దృష్టి కోణం మార్పు రావాలి. మా వాక్యం చదువుతున్న, వాక్యం ధ్యానిస్తున్న ప్రతిసారి మనలో ఇటువంటి మార్పులు రావాలి. మనం మచ్చుకకు ఒక్క వాక్యం చదువుకుందాం. అప్పుడు మనకు ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి అని కొంచెం మనకి అర్థం అవడం కోసం మనం ఒక వాక్యం చదువుకుందాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. 22. అవునమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే జ్ఞానును గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఆయనని సంతోషపరచడానికి మనం బలులు కానీ దహన బలులు కానీ అర్పించుట వలన ఆయనకి సంతోషం పుడుతుందా? కాదట. ఆలోచించుకుంటే అర్థమవుతుందంట. ఏంటంట? ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లను, కొవ్వు పట్టిన మంచి కొవ్వు కలిగిన పొట్టేళ్ళని అర్పించుట కంటే కూడా మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞ గైకొనడం, మాట వినడం శ్రేష్టం. మనం ఏం చేస్తాం తెలుసా? మాట మాత్రం వినము, మిగిలిన అన్నీ చేస్తాం. మన అర్పణల కంటే కూడా ఆయనకి మనం ముఖ్యం. నువ్వెన్ని నీ ఆస్తి మొత్తం ఇచ్చేసేయి, ఆయనకి సంతోషం లేదు. అదేంటండి,
ఇంత చేశాను కదా నేను దేవుని కొరకు అంటావేమో. అవన్నీ పక్కకు పెట్టు. నువ్వు అన్నీ చెయ్యకపోయినా పర్వాలేదమ్మా, మాట వింటే చాలు. ఏ మాట వినాలి? ఏ మాట పడితే ఆ మాట వినేస్తావా? అపవాది కూడా నీ దగ్గరికి వాక్యమే పట్టుకొని వస్తాడు. యేసయ్యని శోధించడానికి అరణ్యంలో ఆత్మచేత కొనిపోబడిన సమయం అపవాది, నేను అపవాదిని అనేం రాలా, వాక్యమే పట్టుకుని వచ్చాడు. పైనుంచి దూకేయి, నీ దూతలు నిన్ను రక్షిస్తారు కదా, నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన కాపాడుతాడు కదా, దూకేయి అని చెప్తున్న మాట వాక్యం కాదా? వాక్యమే. ఆలోచన చేద్దాం. ఏ మాట పడితే ఆ మాట వినడానికి కాదు, దేవుని మాట వినాలి. ఆయన మాట ఏది మనకి తెలియాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటారు. ఈ మాట వినడం అనేది ఎంత సీరియస్ ఇష్యూ అని మన హృదయాలు గ్రహించాలి. మాట వినడం శ్రేష్టం. మాట వినుటయే శ్రేష్టం. పలుకుదామా మాట? మాట వినుటయే శ్రేష్టం. మనం నెక్స్ట్ మాట వినడం అంటే ఏంటో నేర్చుకుందాం. కానీ ఈ రోజుకి మనం అర్థం చేసుకుందాం, నేను ఎంతవరకు ఆయన మాటను వింటున్నాను అని. ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామా అంకుల్?